This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. ఈరోజు మనము అక్టోబర్ 28కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని ఈనాడు, సాక్షి, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ మరియు ఇతర న్యూస్ పేపర్స్ నుంచి కూడా సేకరించడం జరిగింది. ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ తెలుగు మీడియం అభ్యర్థులకు హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని కూడా ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి వారికి ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి. దాంతోపాటు ఈ కరెంట్ అఫైర్స్లో మనకు ముఖ్యంగా ఇంపార్టెంట్ కీవర్డ్స్ మరియు ఇంపార్టెంట్ టెర్మినాలజీ, సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలు మరియు డైలీ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి. సో ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ని చూసే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్స్ ఒకసారి చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే, రీసెంట్లీ ట్రైబ్స్ ఇన్ ఇండియా ఈ మార్కెట్ ప్లేస్ ఇనిషియేటివ్ ఈజ్ లాంచ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని సో ఒక క్వశ్చన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి కరెక్ట్ సమాధానం వచ్చేసి ట్రైఫెడ్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ సమాధానము. సో ఇటీవలనే సో యూనియన్ మినిస్ట్రీ ఫర్ ట్రైబల్ అఫైర్స్ సో ఈ లార్జెస్ట్ హ్యాండీక్రాఫ్ట్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్ మార్కెట్ ప్లేస్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దీనిని ట్రైబ్స్ ఇండియన్ ఈ మార్కెట్ ప్లేస్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ట్రైఫెడ్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ సమాధానం. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ది ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీ. సో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీకి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని మనకి ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో మొదటి స్టేట్మెంట్ కనుక చూసుకుంటే, ఇట్ ఈస్ సుప్రీం కోర్ట్ మ్యాండేటెడ్ బాడీ టాస్క్డ్ విత్ టేకింగ్ వేరియస్ మెజర్స్ టు టాకిల్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఆల్ ద మేజర్ సిటీస్ ఆఫ్ ఇండియా అని మొదటి స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1998 అండర్ ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. సో ఇందులో కరెక్ట్ సమాధానం ఏంటో మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీ గురించి మనకు రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో రావడం జరిగింది. సో ఈ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీ అనేది సుప్రీంకోర్టు మ్యాండేటెడ్ బాడీ టాస్క్డ్ విత్ టేకింగ్ వేరియస్ మెజర్స్ టు ట్యాకిల్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ రీజియన్. సో ఇది నేషనల్ క్యాపిటల్ రీజియన్కి సంబంధించి సో ఒక సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఒక సంస్థగా మనం చెప్పుకోవచ్చును. కాబట్టి సో ఇది మనకు ఆల్ మేజర్ సిటీస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్ మేజర్ సిటీస్ అనేది ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. సో ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1998 అండర్ ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఇది కరెక్ట్ మనకు స్టేట్మెంట్ ఇది. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ది కరెక్ట్ సమాధానం. ఇక థర్డ్ క్వశ్చన్, సో ఇది కూడా మనకు రీసెంట్గా రావడం జరిగింది. సో ఒకసారి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు ఇవి రెండు ఈ సైంటిఫిక్ నేమ్స్ ఇవి. సో ఎరియోకోలన్ పర్విసెఫాలం మరియు ఎరియోకోలన్ కారావెల్సిన్ అనేవి సో రీసెంట్గా ఫైండ్ అవుట్ చేయడం అనేది జరిగింది. సో అవి దేనికి సంబంధించినవని కింద మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 4 ఆప్షన్స్ కనుక ఒకసారి మనం గమనిస్తే, సో న్యూలీ డిస్కవర్డ్ బ్యాక్టీరియా ఆర్ యాన్షియంట్ సైట్స్ డిస్కవర్డ్ ఇన్ ఇరాన్. సో న్యూలీ డిస్కవర్డ్ స్పెసిస్ ఆఫ్ ఆర్థ్రోపోడ్, స్పెసిస్ ఆఫ్ వెట్లాండ్ ప్లాంట్. సో ఇవి స్పెసిస్ ఆఫ్ వెట్లాండ్ ప్లాంట్కి సంబంధించినవి. సో వీటిని ఇటీవల డిస్కవర్ చేయడం అనేది జరిగింది. సో ఇక ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఒకసారి మనం చూద్దాం. గుజరాత్ హైకోర్టు స్టార్ట్స్ లైవ్ స్ట్రీమింగ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో సో మార్చి ఎండ్ నుంచి లాక్డౌన్ కొనసాగిన నేపథ్యంలో సో కోర్ట్స్
సుప్రీం కోర్ట్స్ మరియు హైకోర్ట్స్ యొక్క ప్రొసీడింగ్స్ అనేవి సో ఆన్లైన్లో జరుగుతున్నాయి. సో దానికి సంబంధించిన అంశం ఇది. సో ద గుజరాత్ హైకోర్ట్ బికేమ్ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ టు స్టార్ట్ లైవ్ స్ట్రీమింగ్ ప్రొసీడింగ్స్ ఆన్ ఏ యూట్యూబ్ ఛానల్ with the Court of Justice Vikramnath accessible to the public through the link on the court's official website. అంటే సో ఇక్కడ ఈ గుజరాత్ హైకోర్టు ఏదైతే ఉందో ఈ గుజరాత్ హైకోర్టులో సో మొట్టమొదటిసారిగా లైవ్ స్ట్రీమింగ్ ప్రొసీడింగ్స్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఇన్ ద కంట్రీ టు స్టార్ట్ ద లైవ్ స్ట్రీమింగ్ ప్రొసీడింగ్స్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్. సో యూట్యూబ్ ఛానల్లో ఒక లైవ్ స్ట్రీమింగ్ ప్రొసీడింగ్స్ని సో విచారణ ఏదైతే ఉందో ఆ విచారణను లైవ్లో చేయడం అనేది జరిగింది. సో మొట్టమొదటి రాష్ట్రం వచ్చేసి గుజరాత్ హైకోర్టు. సో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి ప్రక్రియను చేపట్టడం అనేది జరిగింది. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బోబ్డే సెడ్ దట్ ఇన్ ప్రాక్టీస్ ద లైవ్ స్ట్రీమింగ్ కుడ్ బి మిస్యూజ్డ్ యాజ్ ఆల్రెడీ హీ వాస్ ఫేసింగ్ సెవరల్ కంప్లైంట్స్ ఓవర్ ద వర్చువల్ హియరింగ్స్ టేకింగ్ ప్లేస్ ఓవర్ ద వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్. అయితే ప్రస్తుతం ఈ వీడియో కాన్ఫరెన్స్ మరియు ఈ లైవ్ స్ట్రీమింగ్ ఏదైతే ఉందో ఈ లైవ్ స్ట్రీమింగ్ వలన కొంత మేరకు ప్రయోజనం ఉన్నప్పటికీ సో కొంత మేరకు మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇక్కడ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి సో గతంలో ఒక పిటిషన్ కూడా వేయడం అనేది జరిగింది. సో ఈ జడ్జిమెంట్కి సంబంధించి సో పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఆ పబ్లిక్ సో ఆ జడ్జిమెంట్కి సంబంధించిన వాదనలు వినడానికి సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వినడానికి అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. సో గతంలో దీనికి సంబంధించి ఈ కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో లాక్డౌన్ ఉన్న సందర్భంలో ఈ కోర్ట్స్ ఏవి పనిచేయని సందర్భంలో సో నిర్మా యూనివర్సిటీకి చెందిన సో ఒకరు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే యాక్సెస్ టు జస్టిస్ అనే అంశం మీద ఈ లిటిగేషన్ అనేది విచారణ అనేది జరిగింది. సో దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏప్రిల్ నెలలో ఒక ఆదేశాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ వెబ్ బేస్డ్ హియరింగ్స్ మరియు లైవ్ స్ట్రీమింగ్ ఆఫ్ కోర్టు ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఒక 7 గైడ్లైన్స్ కూడా సుప్రీంకోర్టు ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఇది కొంతమేరకు సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. ఆన్లైన్ వెబ్ బేస్డ్ హియరింగ్స్ అనేవి ప్రస్తుతం కొనసాగుతున్నాయి మన దేశంలో. సో ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సింది సో యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ప్రొసీడింగ్స్ని మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర హైకోర్టు చేపట్టింది అనే క్వశ్చన్ మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. గుజరాత్ హైకోర్టు దీనికి సమాధానం. ఇక మనము నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూద్దాం. యుఎస్ టు సపోర్ట్ ఇండియాస్ డిఫెన్స్ ఆఫ్ టెరిటరీ అనే ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిన్న దీని గురించి మనము ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సో యుఎస్ మరియు ఇండియాల మధ్య 2+2 డైలాగ్ అనేది నిన్న జరిగింది. సో దానికి సంబంధించిన వార్త ఇది. ద యునైటెడ్ స్టేట్స్ విల్ సపోర్ట్ ఇండియా టు డిఫెండ్ ఇట్స్ టెరిటోరియల్ సావర్నిటీ అండ్ లిబర్టీ, యుఎస్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ మైకెల్ పాంపియో సెడ్ ఆన్ ట్యూస్డే అని. సో ఈ 2+2 ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా సో యునైటెడ్ స్టేట్స్ భారతదేశానికి ఒక సహకారాన్ని ఇస్తున్న నేపథ్యంలో సో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో భారతదేశానికి సంబంధించి సో దేశం యొక్క ప్రాదేశిక సమగ్రత మరియు సార్వభౌమత్వ రక్షణకు సంబంధించి సో భారతదేశానికి ఎల్లప్పుడూ అమెరికా తోడుగా నిలుస్తుందని మరియు ప్రాంతీయంగా మరియు అంతర్జాతీయంగా ఎదురయ్యే వివిధ రకాల రక్షణ సమస్యలు ఏవైతే ఉన్నాయో సో అటువంటి సవాళ్లను సో యుఎస్ మరియు ఇండియాలు కలిసికట్టుగా ఎదుర్కొంటామని కూడా ఇక్కడ ఈ చర్చల్లో చెప్పడం అనేది మనము గుర్తుంచుకోవాలి. సో ఇది 2+2 మంత్రిత్వ స్థాయి చర్చలుగా మనం గుర్తుంచుకోవాలి. ఇండియా మరియు యుఎస్ల మధ్య జరిగిన చర్చలు ఇవి. సో ఈ చర్చల్లో భాగంగా ప్రస్తుతం ఈ తూర్పు లడాక్ మరియు ఇండో పసిఫిక్ ప్రాంతంలో అదేవిధంగా ఇతర సముద్ర ప్రాంతాల్లో ఈ సముద్ర తీర ప్రాంతాల్లో చైనా యొక్క దుందుడుకు వైఖరి ఏదైతే ఉందో సో దీనిని ఎదుర్కోవడానికి కూడా అనేక రకమైన చర్చలు కూడా చేయడం అనేది జరిగింది. సో మనకు ఇటీవల ఈ చైనాతో ఈ సరిహద్దు వివాదం కూడా జరిగింది. సో దాని గురించి కూడా ఈ 2+2 చర్చల్లో ఒక ప్రస్తావన అనేది రావడం అనేది జరిగింది. సో ఈ 2+2 చర్చల్లో భాగంగా సో భారత్ మరియు అమెరికాల మధ్య మొత్తం 5 ఒప్పందాలు అనేవి
కుదిరాయి. అందులో చాలా కీలకమైన ఒప్పందం వచ్చేసి బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఆన్ జియోస్పేషియల్ కోఆపరేషన్. దీన్నే బేకా ఒప్పందం అని అంటాము. సో ఇది చాలా కీలకమైన ఒప్పందం. ఆల్రెడీ దీని గురించి నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో బేకా ఒప్పందం అంటే ఏమిటనేది. సో మళ్ళీ చెప్తాను బేకా ఒప్పందం అంటే ఏమిటో. సో ఈ బేకా ఒప్పందం ద్వారా సో అత్యాధునిక సైనిక సాంకేతిక మరియు ఉపగ్రహాలు అందించే ఒక రహస్యమైన సమాచారాన్ని మరియు ఉపగ్రహ పరిజ్ఞానంతో రూపొందించే వివిధ రకాల మ్యాప్స్ మరియు ఇతర కీలకమైన సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని భారత్ మరియు అమెరికా దేశం యొక్క సైన్యాలు పరస్పరము పంచుకోవడానికి, షేరింగ్ చేసుకోవడానికి ఈ బేకా ఒప్పందం అనేది వీలును కల్పించడం జరుగుతుంది. సో ఓవరాల్‌గా చెప్పుకోవాలంటే రక్షణ రంగానికి సంబంధించి ఇరు దేశాల సైనికులు సో వివిధ సమాచారాన్ని పరస్పరము పంచుకోవడానికి ఉద్దేశించబడిన ఒప్పందమే బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ జియోస్పేషియల్ కోఆపరేషన్ అని మనం చెప్పుకోవచ్చును. సో దీని ద్వారా ఉపయోగం ఏమిటంటే సో ఇరు దేశాల మధ్య రక్షణ రంగానికి సంబంధించి ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలపడే అవకాశం అనేది ఉంటుంది. అమెరికా నుంచి వివిధ ఆయుధ సామాగ్రి కూడా భారతదేశానికి దిగుమతి అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో అందులోనే సో ఇటీవల ఈ MQ-98 వంటి ఒక సాయుధ డ్రోన్లను కూడా సో భారత్‌కి తీసుకురావడానికి ఈ బేకా ఒప్పందం అనేది ఉపయోగపడడం జరుగుతుంది. అదేవిధంగా సో క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు మరియు ఇతర ఆయుధ సామాగ్రి ఏదైతే ఉందో ఆ ఆయుధ సామాగ్రిని సో అమెరికా నుంచి సో ఆ సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని మన దేశానికి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది ప్రధానమైన ఒప్పందంలోని ముఖ్యమైన అంశాలు. సో భారత్ మరియు అమెరికాల మధ్య కుదిరిన ఇది 4వ కీలకమైన ఒప్పందంగా మనం చెప్పుకోవచ్చును. సో గతంలో 2002వ సంవత్సరంలో జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్, 2016వ సంవత్సరంలో లాజిస్టిక్ ఎక్స్చేంజ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్, 2018వ సంవత్సరంలో కమ్యూనికేషన్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్పై ఇరు దేశాలు సంతకం చేయడం అనేది జరిగింది. ఈ ఒప్పందాల పేర్లన్నీ మనం గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా ఈ 2+2 చర్చల్లో భాగంగా ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో ఈ ఇండో పసిఫిక్ రీజియన్‌కి సంబంధించిన చర్చలు కూడా ఇక్కడ జరిగాయి. సో ఈ ఇండో పసిఫిక్ ప్రాంతం ఏదైతే ఉందో సో ఇక్కడ స్వేచ్ఛాయుతమైన వాతావరణ పరిస్థితులను ఏర్పడేందుకు ఇరు దేశాలు కూడా కృషి చేయనున్నాయి. అదేవిధంగా ఈ ఇండో పసిఫిక్ ప్రాంతం చుట్టుపక్కల సో సెక్యూరిటీ పరంగా నెలకొన్న వివిధ రకాల పరిస్థితులను కూడా ఇక్కడ చర్చించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న దేశాల్లో శాంతిని మరియు స్థిరత్వాన్ని నిరంతరము ఉండేలా చేసేందుకు సో ఇరు దేశాలు కట్టుబడి ఉన్నట్లు ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. సో మనకు ఈ ఇండో పసిఫిక్ రీజియన్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఇండో పసిఫిక్ రీజియన్‌లో చైనా అనేక నూతన దీవులను నిర్మించి సో తన యొక్క ఆధిపత్యాన్ని సో ఇక్కడ ప్రదర్శించాలని చూస్తున్న నేపథ్యంలో సో భారత్ మరియు అమెరికా దేశాల మధ్య జరిగిన ఈ 2+2 చర్చలనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో చైనాని ఎదుర్కోవడానికి. కాబట్టి ఇది మనకు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో మెయిన్స్‌లో కూడా అడిగే అవకాశం ఉంటుంది మనకు. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే సో నౌ అవుట్‌సైడర్స్ కెన్ బై ల్యాండ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్‌కి సంబంధించి సో అక్కడ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. సో అటువంటి నేపథ్యంలోనే సో ఇటువంటి ఒక చట్టాన్ని కూడా ఇక్కడ సవరణలు తీసుకురావడం అనేది జరిగింది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ డెవలప్‌మెంట్ యాక్ట్‌లో భాగంగా సో ఇక్కడ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఎవరైనా స్థలాన్ని గనక కొనాలి అనుకుంటే గతంలో పర్మిషన్ అనేది ఉండేది కాదు. అయితే ప్రస్తుతం ఆ చట్టంలో కొన్ని కీలకమైన సవరణలు చేయడం అనేది జరిగింది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది మన భారతదేశంలో పూర్తిగా అంతర్భాగం అని నిరూపించడానికి, అదేవిధంగా అక్కడ పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సో ఈ కాశ్మీర్ యొక్క భూ చట్టాల్లో కొన్ని కీలకమైన సవరణలు ఇక్కడ చేయడం అనేది జరిగింది. ఈ సవరణల ప్రకారము
సో భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఎవరైనా కానీ ఈ కాశ్మీర్లో ఇక్కడ నుంచి భూమిని కొనుగోలు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా సొంత ఇంటిని కూడా అక్కడ కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పటి వరకు సో ఈ చట్టంలో సవరణలు రాక ముందు వరకు ఇక్కడ ఇతర కాశ్మీర ప్రాంతానికి చెందిన ఇతర రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో సో కాశ్మీరేతరులు అక్కడ స్థిరాస్తిని కొనుక్కునే అవకాశం అనేది లేదు. సో కేవలం అక్కడ ఉన్న పౌరులకు మాత్రమే ఆ అవకాశం అనేది ఉండేది గతంలో. సో ప్రస్తుతం ఇక్కడ ఈ రాష్ట్ర డెవలప్మెంట్ చట్టంలో ఉన్న సెక్షన్ 17లో ఉన్న సో పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది ఇక్కడ గమనించండి. పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్ అనే పదాన్ని ఇక్కడ తొలగించడం జరిగింది. సో డెవలప్మెంట్ యాక్ట్లో ఈ పదాన్ని తొలగించడం అనేది జరిగింది. సో ఈ టర్మ్ ఒకసారి గుర్తుంచుకోండి, పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్. అదేవిధంగా ఇక్కడ స్థిరాస్తి కొనుగోళ్లపై సంబంధించి సో వ్యవసాయ భూములకు వర్తించదని సో స్పష్టం చేయడం అనేది జరిగింది. సో కేవలం వ్యవసాయేతర భూములను మాత్రమే కొనాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో పరిశ్రమలను ప్రోత్సహించడం కోసము, అదేవిధంగా ఉపాధి అవకాశాలను మరింతగా పెంచడం కోసము ఇటువంటి కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ప్రమోషన్ ఆఫ్ ద హెల్త్ కేర్ మరియు సీనియర్ సెకండరీ, హయ్యర్ ఆర్ స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ని మరింతగా మెరుగుపరచడానికి ఇక్కడ ల్యాండ్ను కొనుక్కునే అవకాశం అనేది ఉంటుంది. ద యాక్ట్ ఎనేబుల్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్, అంటే భూమిని బదిలీ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ఇన్స్టిట్యూట్స్, ఒక వ్యక్తికి కానీ ఒక సంస్థకి కానీ, ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ హెల్త్ కేర్, సో హెల్త్ కేర్ రంగాన్ని వృద్ధి చేయడానికి, మరియు సీనియర్ సెకండరీ ఆర్ హయ్యర్ ఆర్ స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్, సో ఉన్నత విద్యా రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశం కోసము ఈ ల్యాండ్ని ఇక్కడ బదిలీ చేసే అవకాశం అనేది ప్రస్తుతం కల్పించడం అనేది జరిగింది. సో అదేవిధంగా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ సంవాత్ 1996 ఏదైతే ఉందో ఈ చట్టం ప్రకారము ఓన్లీ వ్యవసాయ పనులు చేసేవారు అగ్రికల్చరిస్ట్ ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ కెన్ పర్చేస్ ద అగ్రికల్చర్ ల్యాండ్ అని ఇక్కడ క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. సో కేవలం ఈ వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రమే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ను కొనుక్కోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది వ్యవసాయేతరులకు అనేది ఉండదు ఇక్కడ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం చూసుకుంటే, సో మరొక ముఖ్యమైన అంశం ఇందులోనే, సో అండర్ ద న్యూ ప్రొవిజన్ అండ్ ఆర్మీ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ కార్ప్స్ కమాండర్ కెన్ డిక్లేర్ అన్ ఏరియా యాజ్ స్ట్రాటజిక్ ఏరియా. సో స్ట్రాటజిక్ ఏరియాగా డిక్లేర్ చేసే అవకాశం అనేది ఎవరికి ఉంటుందంటే ఆర్మీ ఆఫీసర్కు ఉంటుంది. సో ఆ ఆర్మీ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ కార్ప్స్ కమాండర్ అయి ఉండాలి. The introduction of the UT of Jammu and Kashmir reorganization, adoption and central laws 3rd October 2020 by the Ministry of the Home Affairs has resulted in the repeal of at least 11 lands. సో దాదాపుగా 11 భూమి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను తొలగించడం అనేది జరిగింది. సో దీని వలన మరింతగా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో అభివృద్ధి అనేది మరింతగా వేగంగా జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్, పిఎం లౌడ్స్ బెనిఫిషియర్ ఆఫ్ స్కీమ్ ఫర్ స్ట్రీట్ వెండర్స్. సో ఇది మనకు అంత ఇంపార్టెంట్ టాపిక్ ఏం కాదు. సో జస్ట్ ఇక్కడ ఒక పథకం గురించి ఒకసారి చూసుకోవాలి. ఆత్మనిర్భర్ భారత్, పిఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ భారత్ అనే పథకానికి సంబంధించి, సో ఇది సో లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్ట్రీట్ వెండర్కి సంబంధించి సో క్యాపిటల్ లోన్స్ ఒక 10,000 రూపాయలను అక్కడ వారికి ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా ఈ
వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో సో ఈ వీధి వ్యాపారుల యొక్క అభివృద్ధి కోసము సో 10,000 రూపాయలను అనౌన్స్ చేయడం అనేది జరిగింది గతంలో. సో నెక్స్ట్ డైనాస్టిక్ కరప్షన్ కెన్ వీకెన్ కంట్రీ సేస్ పిఎం అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది అవినీతికి సంబంధించి సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో కుంభకోణాలకు సంబంధించి సో అవినీతి కేసుల్లో జాప్యం అనేది ఎక్కువగా ఉందని సో ప్రస్తుతం మన భారతదేశం అనేది స్వయం సమృద్ధిగా అభివృద్ధి చెందాలి అంటే సో ఈ అవినీతి ఏదైతే ఉందో ఈ కరప్షన్ అనేది ఒక పెద్ద అవరోధంగా మారింది అని ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ ఒక అవినీతి వ్యతిరేక సరస్సు అనేది జరిగింది. సో నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ ఆర్గనైజ్డ్ బై ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సో ఈ అవినీతి వ్యతిరేక సదస్సును నిర్వహించిన నేపథ్యంలో ప్రధానమంత్రి అవినీతికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ డైనాస్టీ కరప్షన్ అంటే సో వారసత్వంగా వస్తున్న ఈ కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో ఈ కుంభకోణాలు కొన్ని రాష్ట్రాలలో రాజకీయ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయని సో ఇటువంటి అక్రమాలకు పాల్పడిన వారికి సరైన శిక్ష అనేది ఖచ్చితంగా ఉండాలని కూడా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుంటే పొల్యూషన్ వింటర్ పోస్ ఏ థ్రెట్ అని ఒక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ వాతావరణ కాలుష్యం ఏదైతే ఉందో ఈ వాతావరణ కాలుష్యము కోవిడ్ వైరస్ మరింతగా విస్తరించడానికి అవకాశం ఉందని ఒక అధ్యయనం అనేది ఇక్కడ తెలపడం జరిగింది. సో ప్రస్తుతం మనకు నెక్స్ట్ వచ్చేది వింటర్ సీజన్ కాబట్టి సో ఈ వింటర్ సీజన్లో వైరస్ యొక్క వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. దానికి సంబంధించి సో భారతదేశంలో ఈ కోవిడ్-19కి సంబంధించి ఈ వాయు కాలుష్యం ఏదైతే ఉందో ఈ వాయు కాలుష్యం అనేది ప్రధాన అడ్డంకిగా మారుతుందని సో శాస్త్రవేత్తలు ఒక అంచనాను కూడా ఇక్కడ వేయడం అనేది జరిగింది. సో మన దేశంలో సాధారణంగా వింటర్ సీజన్ అనేది నవంబర్ నుంచి సో ఫిబ్రవరి వరకు ఉంటుంది. సో ఈ నవంబర్ నుంచి ఫిబ్రవరి నెలకు సాధారణంగా వాయు కాలుష్యం అనేది పెరగడం జరుగుతుంది. సో దీని ద్వారా సో మరింతగా ఈ కరోనా వైరస్ కేసులు ఏవైతే ఉన్నాయో కరోనా వైరస్ కేసులు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో సాధారణంగా సో మన భారతదేశంలో సో ఢిల్లీ సహా సో ఉత్తరాదిన ఉన్న చాలా ప్రాంతాలలో ఆల్రెడీ మనము ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి రీసెంట్గా చదువుకోవడం జరిగింది. సో క్రమక్రమంగా ఈ గాలి యొక్క నాణ్యత అనేది వేగంగా క్షీణిస్తుంది. సో దానికి సంబంధించి ఇటీవల ఒక నివేదిక కూడా రావడం జరిగింది. అయితే ఈ గాలిలో ఉన్న PM2.5 ఏదైతే ఉందో PM2.5 ఒక మైక్రోగ్రామ్ గనక పెరిగితే సో ఈ కోవిడ్ మరణాల రేటు అనేది ఏకంగా 8% వరకు పెరగడం అనేది జరుగుతుందని ఈ నివేదిక ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే నెగటివ్ ఆర్ జీరో గ్రోత్ బట్ ఫర్మ్ రికవరీ ఆన్ అని సో ఒక ప్రకటన ఇక్కడ చేయడం అనేది జరిగింది. సో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సో ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి కొన్ని కీలకమైన ప్రకటనలు చేయడం అనేది జరిగింది. సో మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది సో ఈ లాక్డౌన్ తర్వాత క్రమక్రమంగా ఈ అన్లాక్ చేస్తున్న నేపథ్యంలో క్రమక్రమంగా ఆర్థిక కార్యకలాపాలు అనేవి భారతదేశంలో పెరుగుతున్నాయి. సో తద్వారా ఆర్థిక వ్యవస్థ అనేది కొంత మేరకు వృద్ధిలో ఉన్నప్పటికీ సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క జీడిపి గనక తీసుకుంటే ఈ స్థూల దేశీయోత్పత్తి యొక్క వృద్ధి రేటు అనేది సో మైనస్లో లేదా దాదాపుగా 0 స్థాయిలో ఉండవచ్చు అని ఒక అంచనా వేయడం అనేది జరిగింది. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వార్టర్ గనక తీసుకుంటే ఈ ఫస్ట్ క్వార్టర్లో దాదాపుగా 23.9% క్షీణత అనేది నమోదైంది. సో ఇందుకు ప్రధానమైన కారణం కూడా మనకు ఆల్రెడీ తెలుసు. సో ఈ లాక్డౌన్ ముగిసిన తర్వాత ఈ స్థూల ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో ఇది క్రమక్రమంగా పుంజుకుంటున్నట్లు మనం చెప్పుకోవచ్చును.
సో ముఖ్యంగా ఈ ఫెస్టివల్ సీజన్ తర్వాత ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మరియు వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, వాహనాలు సో మొదలైన వాటికి డిమాండ్ అనేది క్రమంగా పెరిగింది. సో ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ అనేది సో మనము ఈ మార్చ్ నెల నుంచి గనక తీసుకుంటే కొంత క్షీణత కల్పించినప్పటికీ వ్యవసాయ రంగం ఏదైతే ఉందో ఈ వ్యవసాయ రంగము కొంత మేరకు ఈ పాజిటివ్ కోణంలోనే ఉంది అని మనం చెప్పుకోవచ్చును. కొంత మేరకు సో ఒక ధనాత్మకమైన వృద్ధిని కొనసాగిస్తూ ఉంది ఈ వ్యవసాయ రంగము. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఆస్ట్రేలియా తీరంలో ఐఫిల్ టవర్ కంటే సో ఎత్తైన ఒక పగడాల దిబ్బ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్లో భాగంగా చదువుకుంటాము. సో ఇక్కడ ఆస్ట్రేలియాలో కోరల్ రీఫ్స్ని కొత్తగా కనుగొనడం అనేది జరిగింది. సో ఇది ఐఫిల్ టవర్ కంటే దాదాపుగా చాలా ఎత్తైన కోరల్ రీఫ్గా ఇక్కడ ప్రకటించడం అనేది జరిగింది. సో దీని యొక్క ఎత్తు వచ్చేసి దాదాపుగా 500 మీటర్లుగా ఉంది. సో మనకు ఈ పెట్రోనస్ ట్విన్ టవర్స్ యొక్క ఎత్తు వచ్చేసి 451 మీటర్లు, ఐఫిల్ టవర్ వచ్చేసి 324 మీటర్ల కంటే సో ఇది 500 మీటర్లు అంటే చాలా ఎక్కువ ఎత్తులో ఉందని మనం చెప్పుకోవచ్చును. సో దీనిని ఎక్కడ కనుగొన్నారంటే గ్రేట్ బారియర్ రీఫ్లో షిమిట్ ఓషన్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు దీనిని తొలిసారిగా గుర్తించడం జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం చూసుకుంటే వ్యవసాయ రుణమాఫీలో తెలంగాణ ఘనం అని సో దీనికి సంబంధించి ఒక నివేదిక స్టేట్ ఫైనాన్సెస్ నివేదిక ప్రకారము సో మన భారతదేశంలో ఉన్న 11 రాష్ట్రాలు గత 7 సంవత్సరాల కాల పరిమితిలో దాదాపుగా 1,67,025 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసినట్లు ఆర్బీఐ నివేదిక ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలు అన్నీ కలిపి దాదాపుగా 2,55,260 కోట్ల రుణమాఫీ ప్రకటించిన అందులో 65.43% మొత్తానికి బడ్జెట్లో నిధుల కేటాయింపు అనేది జరిగింది. సో ఇందులో మహారాష్ట్ర అనేది చాలా ఎక్కువగా రుణమాఫీ చేయడం అనేది జరిగింది. ఈ మహారాష్ట్ర పేరు గుర్తుంచుకోండి, ఎక్కువగా రుణమాఫీ చేసిన రాష్ట్రం ఇది. దాదాపుగా 42,469 కోట్లను రుణమాఫీ చేయడం అనేది జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి 2014-15 సంవత్సరంలో రుణమాఫీ ప్రకటించి సో గత 5 సంవత్సరాల్లో దాదాపుగా 12,731 కోట్ల రుణమాఫీ చేయడం అనేది జరిగింది. సో ఇక మధ్యప్రదేశ్ అనేది 36,500 కోట్ల రుణమాఫీ చేసింది. సో ఇక వివిధ అంశాల్లో కనుక తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం ఇక్కడ గుర్తుంచుకుంటే సో రెవెన్యూ మిగులు అనేది 2017 మరియు 2018-19లో 0.5% మేరుగా ఉంటే సో 2020 నాటికి 0.4%కి వచ్చింది. సో ఆర్థిక లోటు సో ఈ నెంబర్స్ మీరు అంతగా ఏం గుర్తుంచుకోవద్దు, జస్ట్ ఒకసారి చూసుకోండి ఇది. సో ప్రాథమిక లోటు అనేది ఈ విధంగా నమోదైంది. అదేవిధంగా ఇక్కడ మనం ముఖ్యంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సింది సో 60 ఏళ్ళ పైబడిన వారు 2011 నాటికి 9.2%గా ఉంటే 2021 నాటికి 11%, 2031 నాటికి 14.5%కి చేరే అవకాశం ఉన్నట్లు ఈ నివేదిక ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 2017 సంవత్సరం నాటి 75వ ఎన్ఎస్ఎస్ఓ సర్వే ప్రకారము సో ఆసుపత్రిలో ప్రతి 10,000 మందికి అత్యధిక పడకలు ఉన్న రాష్ట్రాలు కనుక ఒకసారి మనం గమనిస్తే సో కేరళ, కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. సో ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్స్. ఇదే మనకు సో ఇక్కడ ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్ మీరు అంతగా గుర్తుంచుకోకండి. సో మనకు నెక్స్ట్ ఎకనామిక్ సర్వే వచ్చిన తర్వాత ఆ ఎకనామిక్ సర్వేలో మనకు ఫైనల్గా చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో 2వ విడతకు సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా పథకము. సో వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా 2వ విడతలో దాదాపుగా 1,115 కోట్లను రైతుల ఖాతాలో జమ చేయడం అనేది జరిగింది. సో మొత్తం లబ్ధిదారులు వచ్చేసి 50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో సో ఇన్ని కోట్లు ఇక్కడ జమ చేయడం అనేది జరిగింది. ఏ పథకంలో భాగంగా అంటే వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకంలో భాగంగా. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది పంటల సేకరణకు సంబంధించి. సో
సాధారణంగా రైతులకు ఎదురయ్యే సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించడానికి ఒక కాల్ సెంటర్‌ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ కాల్ సెంటర్ నెంబర్ వచ్చేసి 155251. సో, ఈ కాల్ సెంటర్ నెంబర్ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. గతంలో కూడా అడిగిన సందర్భాలున్నాయి కాబట్టి సో, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. దీన్ని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. సో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గనక మొత్తం ఉన్న రైతు భరోసా కేంద్రాలొచ్చేసి 10,641 రైతు భరోసా కేంద్రాలు అనేవి ఉన్నాయి. సో, ఈ రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలుగా కూడా ప్రకటించడం అనేది జరిగింది. సో, ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే సో, ఇది గోదావరి ట్రిబ్యునల్‌కి సంబంధించి సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు పంపడం అనేది జరిగింది. సో, 3 అంశాలే ప్రామాణికంగా అని సో, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నాటికి సో, అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తయిన మరియు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ప్రాతిపదికన సో, ఈ గోదావరి జలాల పంపిణీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక ట్రిబ్యునల్‌ని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేయడం అనేది జరిగింది. సో, ఇందులో సో, నీటి లభ్యత దాదాపుగా 75% కంటే ఎక్కువగా ఉన్న మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో ఆ జలాలపై పూర్తి అధికారాన్ని దిగువ రాష్ట్రానికే ఇవ్వాలని సో, బచావత్ ట్రిబ్యునల్ ఇవ్వడం అనేది జరిగింది. సో, ఇక్కడ దీన్ని కూడా ప్రస్తావించడం అనేది జరిగింది. సో, దాని ప్రకారము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మిగులు జలాలపై పూర్తి హక్కును కల్పించాలని ఒక ప్రతిపాదన చేయనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. సో, ఆల్రెడీ మనకు ఇటీవల ఇరు రాష్ట్రాలకు సంబంధించి సో, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సమావేశం కూడా జరగడం అనేది జరిగింది. సో, ఇందులో ఈ సమావేశాన్ని నిర్వహించిన తర్వాత అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారము ఈ ప్రతిపాదనలు గనక పంపితే సో, గోదావరి జలాల పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే అవకాశం అనేది ఉంటుంది. సో, ఈ బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో సో, దీనిని 1969వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో, దీనికి బచావత్ నేతృత్వం వహించారు. సో, ఇతనితో పాటు అందులో డిఎం భండారి మరియు డిఎం సేన్ సభ్యులుగా ఉండడం అనేది జరిగింది. సో, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చేసుకున్న ఒప్పందాల ప్రాతిపదికన ఈ బచావత్ ట్రిబ్యునల్ గోదావరి జలాలను పంపిణీ చేయడం అనేది జరిగింది. సో, ఈ 75% నీటి లభ్యత ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేసి 1430 టీఎంసీల నికర జలాలను కేటాయిస్తూ 1980లో బచావత్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. ఇక్కడ 1430 టీఎంసీలు అనేది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇది ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కాదు. సో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 1430 టీఎంసీల నికర జలాలను కేటాయించడం అనేది జరిగింది. ఎప్పుడు 1980వ సంవత్సరంలో. అదేవిధంగా ఈ అప్పర్ గోదావరి నుంచి ఈ శబరి నదీ పరివాహక ప్రాంతాన్ని మొత్తం 12 ఉప పరివాహక ప్రాంతాలుగా బచావత్ ట్రిబ్యునల్ విభజించడం జరిగింది. సో, ఈ ప్రతి ఉప పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఈ ఉప పరివాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలకు కేటాయించగా మిగులుగా ఉన్న నికర జలాలను వినియోగించేందుకు వెసులుబాటును దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు అప్పుడు ఇవ్వడం అనేది జరిగింది. సో, ఇది ఎంత 75% కంటే ఎక్కువగా నీటి లభ్యత ఉన్న సందర్భంలోనే. సో, ఈ తీర్పు అనేది దాదాపుగా 25 సంవత్సరాలు అమల్లో ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. సో, ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో కైనెటిక్ గ్రీన్ పెట్టుబడులని సో, ఇది ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఇది కైనెటిక్ గ్రీన్ అనేది. సో, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టే అవకాశం అనేది ఉంది. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 1750 కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం అనేది ఉంది. సో, మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో, ఎలక్ట్రిక్ కార్గో 3 వీలర్ సఫర్ జంబో వాహనాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. సో, సో, అందులో భాగంగా ఇటువంటి ప్రకటన అనేది చేయడం అనేది జరిగింది. సో, ఒకసారి గనక ఈ ఒప్పందం ఏదైతే ఉందో ఈ ఒప్పందం అనేది ఫైనలైజ్ అయిన తర్వాత అప్పుడు మనకు ఎగ్జామ్‌లో వచ్చే అవకాశం అనేది ఉంటుంది.
సో ఇది మనకి ఈరోజు ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఇక క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ది కుమ్హార్ సశక్తీకరణ్ యోజనకి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. సో అక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో ఒకసారి చూడండి. ఇక సెకండ్ క్వశ్చన్, రవి చోప్రా కమిటీ వాజ్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ. సో రవి చోప్రా కమిటీ ఏదైతే ఉందో ఇది మనకు రీసెంట్గా వార్తలో వచ్చింది. ఇది దేనికి సంబంధించిన కమిటీ? నెక్స్ట్, కిహోతో హొలోహోలన్ జడ్జిమెంట్ ఇది దేనికి సంబంధించింది? ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్స్ కోసము కోచింగ్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా మనకు జనరల్ స్టడీస్, సో ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ప్రిలిమ్స్ కమ్స్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్, దాంతోపాటు సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ కోచింగ్ కూడా మనకు ప్రత్యేకంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఆప్షనల్ సబ్జెక్ట్స్ సోషాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్, జోగ్రఫీ వంటి సబ్జెక్ట్స్ కూడా మనకు కోచింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ ప్రస్తుతం ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది. ఇది మనకు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. సో కోచింగ్తో పాటు మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి సో ఇందులో 25 టెస్టులతో ఒక టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు మొత్తం 25 టెస్టుల్లో 15 గ్రాండ్ టెస్టులు మరియు మిగతా 15 సెక్షన్ వైజ్ టెస్టులు మరియు మిగతావి గ్రాండ్ టెస్టులుగా ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటు ఆ టెస్ట్కు సంబంధించిన డిస్కషన్ వీడియోస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇది ఏకేఎస్, ఐఏఎస్ అందించే వివిధ రకాల కోర్సుల వివరాలు. మరింత సమాచారం కోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్, ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు 8448449709 అనే నెంబర్కి కాల్ చేయండి. సో ఇది మనకు ఈరోజు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మీకు డైలీ అప్డేట్ కావాలనుకుంటే ఏకేఎస్, ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.